గంగా యమునా సరస్వతి సంగమ స్థానము కుంభమేళా సందర్భంగా పవిత్ర స్నానాలు చేస్తున్నటువంటి శ్రద్ధాలువులు అదిగో ఆ పడవల వరుస సరిగ్గా గంగా యమునా సరస్వతి సంగమించేటువంటి యొక్క మధ్యస్థలంలో వాటిని నిలిపి పిండ ప్రదానాది కర్మకాండలు నిర్వహించడం కోసం అక్కడ అవకాశం కల్పిస్తారు. అద్దరిలో కూడా అనేక లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నటువంటి ఒక దృశ్యం మనం చూడవచ్చు. అదిగో పుణ్యస్నానాలు చేయడానికి హిమాలయాల నుంచి పక్షుల గుంపు కూడా వస్తున్నట్టుగా అదిగో వస్తున్నాయి. అదిగో అది కనబడుతున్నటువంటిది ప్రఖ్యాతమైనటువంటి యొక్క ఖిలా. ఇది ప్రయాగరాజ్ సాక్షాత్తు శ్రీహర్షుడు పరిపాలించినటువంటి ఒక స్థలము. ఇక్కడ అనాది కాలంగా ఉంటున్నటువంటి ఒక వటవృక్షము, అక్షయ వటగా ప్రఖ్యాతి పొందినటువంటి ఒక వటవృక్షము మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. 1527వ సంవత్సరం బాబర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క అక్షయ వటాన్ని ధ్వంసం చేయగా అదే మళ్ళీ చిగురించి కొమ్మలుగా రెమ్మలుగా వికసించి వటవృక్షంగా ఇవాళ మనకు కనబడుతున్నది. ఇది మన యొక్క హిందూ సమాజాన్ని ప్రతీకగా కూడా భావించవచ్చు. విదేశీ ఆక్రమణకారులు మన దేశాన్ని ధ్వంసం చేసి మన సంస్కృతి నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తే వటవృక్షం వలె, అక్షయ వటవృక్షం వలె మన సంస్కృతి చిరంతరమై విరాజిల్లుతున్నటువంటి ఒక దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. ఇదిగో లక్షలాది మంది, కోట్లాది మందిగా చెప్పవచ్చు. ఈనాడు మౌని అమావాస్య సాక్షాత్తు ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క దేవతాగణం అంతా కూడా భూమండలం పైకి వచ్చేసి దివి నుండి భూమికి కోట్లాది మంది దేవతలందరూ కూడా విచ్చేసి ఈ పుణ్యమ సంగమ స్నానంలో అమావాస్య నాడు ఈరోజు మౌని అమావాస్య, ఈరోజు సంగమ స్నానం చేస్తారని చెప్పి మన పురాణాలు పేర్కొంటున్నాయి. కొద్దిసేపు అయిన తర్వాత ఇక్కడ నాగా సాధులు వస్తారు. లక్షలాది మందిగా భక్తులు స్నానం చేసేటువంటి ఈ స్థలంలో నాగా సాధుల యొక్క స్నానం కూడా పవిత్రత చేకూరుతున్నటువంటిది. హిమాలయాల నుంచి దేశంలో కోనలో ఉన్నటువంటి సాధువులు, సత్పురుషులు, సంతులు, పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ కూడా ఇక్కడికి వేంచేస్తున్నారు, పుణ్య స్నానాలు చేస్తున్నారు. జై గంగే, జై యమున, హర హర గంగే, హర హర గంగే, హర హర గంగే. జై కుంభమేళా 2013. జై శ్రీరామ్.